ఈ దినవాక్య ధ్యానాంశం, గౌరవం పొందుకోవాలనుకుంటున్నావా అనే వాక్యమును ధ్యానం చేస్తున్నాం. ఒకానొక దేశమును పరిపాలిస్తున్న రాజుగారు తన పరివారముతో కలిసి తన రాజ్యములో ఒక అరణ్య మార్గము గుండా ప్రయాణం చేయొచ్చు ఒక గ్రామాన్ని సమీపించుచుండగా తనకు అత్యంత నమ్మకమైన మంత్రిని పిలిచి, ఇదిగో ఓ గ్రామమునకు మనము సమీపముగా వచ్చుచున్నాం గనక మన రథమును గుర్రములను ఊరి బయటనే ఆపి ఊరిలోనికి వెళ్దాం. రాజునైనా నన్ను ఈ గ్రామములో ఎంతమంది గుర్తుపట్టుదరో చూద్దాం పద అని చెప్పి రాజు మంత్రి కలిసి గ్రామములో ప్రవేశించారు. ఊరంతా వచ్చి తనను గుర్తించి సాష్టాంగపడుదురని తాను ఆ గ్రామమునకు వచ్చినందున ప్రజలందరూ పండుగ చేసుకుందరని అతిగా ఊహించిన ఆ రాజుకు దుఃఖకరమైన వాతావరణం ఎదురైంది. తనను ఏ ఒక్కరూ గుర్తించలేదు, నమస్కారం చేయలేదు. అది అతనిని బాధించిన దానికంటే తన మంత్రిని చూసిన అనేకులు చిరునవ్వు నవ్వుట రాజునకు మరింత కోపాన్ని పుట్టించింది. ఆయన తనను ఎవరు పట్టించుకోకపోవటం, మంత్రిని చూసి అనేకులు నవ్వటం జీర్ణించుకొనలేని రాజు తిరుగు ప్రయాణములో ఊరి బయటకు వచ్చిన తర్వాత మంత్రిని చూసి, ఇది ఎంత అన్యాయం! రాజునైన నన్ను ప్రజలు గౌరవించలేదు, నమస్కారం చేయలేదు, కనీసం గుర్తు కూడా పట్టలేదు. కానీ కేవలం మంత్రినైనా నిన్ను ప్రజలు గుర్తుపట్టడం, నిన్ను చూసి నవ్వటం, ఇదంతా ఏమిటి? రాజునైనా నాకంటే అధికముగా నిన్ను నువ్వు గొప్ప చేసుకునిచున్నావా అని కోపంతో ఊగిపోయాడు. అందుకు మంత్రి బహు నమ్రతో, రాజా, వాస్తవంగా ప్రజలు నన్ను కూడా గుర్తుపట్టలేదయ్యా, నేనెవరనో కనీసం వారికి తెలియదు రాజా అని అంటుండగా, మరి నిన్ను చూసి వారు ఎందుకు చిరునవ్వు నవ్వారని రాజు ప్రశ్నించాడు. ఎందుకంటే వారిని చూసి నేను చిరునవ్వు నవ్వాను, అందుకు బదులుగా వారు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు అంతే రాజా అని మంత్రి బదులిచ్చాడు. అది విన్నరాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. వారి దగ్గర నుండి ఏదైతే పొందుకోవాలని ఆశించానో దాన్ని మొదటగా నేను ఇవ్వవలసిన వాడని గ్రహింపక లేకపోకనే అని తన లోపము గ్రహించి తనను తాను సరిచేసుకున్నాడు. కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుందరో అలాగునని మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7:12 సహజంగా మనల్ని ఇతరులు గౌరవించాలని, మనం వస్తే లేచి నిలబడాలని, మనల్ని గుర్తించాలని, వంగి నమస్కరించాలని, మనల్ని బహుమర్యాదతో సంబోధించాలని చాలా ఆశిస్తాం. కానీ గమనించాల్సిన సత్యమేమనగా, మనం అధికారులమైన, ధనవంతులమైన, బోధకులమైన ఇతరులకు ఏమైతే ఇస్తామో దాన్ని పొందుకున్నదమనే సత్యం మర్చిపోకూడదు. ఆ రాజు అనుకున్నాడు, నేను రాజును కనుక అందరూ నన్ను గుర్తించాలని, గమనించాలని, గౌరవించాలని గర్వంతో సత్యమును మరిచి ఆలోచించిన గనక అవమానపరచబడ్డాడు. మంత్రి జ్ఞానము కలవాడు గనక తాను ఏమైతే పొందుకొనగోరనో దానిని ఇతరులకు పంచాడు, తిరిగి పొందుకున్నాడు. అటువంటి జ్ఞానము, మంచి స్వభావము, దీనత్వము మనము కలిగి ఉండిన ధన్యులమగుదము. మొర్దెకై తనను చూచి నమస్కరించలేదని యూదులపై పన్నాగం పన్నిన హామాను ఏమయ్యాడో మనకు తెలుసు కదా. మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికయ్యపై తానే ఉరితీపడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7:10 అవును, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సామెతల గ్రంథం 16:18 అందరూ నన్ను గౌరవించాలి, గుర్తించాలి, గమనించాలి, నమస్కరించాలి అనే నాశన పాత్రుడైన హామాను బుద్ధిని విడిచి ఇతరులను గౌరవించి, గుర్తించి, నమస్కరించే మంచి ఆత్మీయ మనసు కలిగి ఘనతకు ముందు వినయముండును. సామెతలు 15:33 అనే సత్యము గ్రహించి ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచి మనలని మనం తగ్గించుకుందాం, దేవుని చేత హెచ్చించబడదాం. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. లోకాసు వార్త 14:11 చూస్తున్నాం. దేవుడు ఇదన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.